హలో అండి. మన ఇంట్లో ఏ శుభకార్యమైనా మినపగారెలు లేకుండా చేసుకోం గదా! సో, విస్తళ్ళలో ఒకప్పటి నుండి ఇప్పటి వరకు మినపగారె లేకుండా విస్తరనేది ఉండదు. పూర్తి అవ్వదు అని చెప్పొచ్చు. టేస్టీగా ఇంట్లో మినపగారె ఎలా చేసుకోవాలో చెప్తాను. ఒకసారి చూసేయండి. హాఫ్ కేజీ మినపప్పుని 4 గంటల ముందైతే నానబెట్టుకున్నాను. కొంచెం బరగ్గా నీళ్లు లేకుండా కొంచెం గట్టిగా పట్టుకోండి. ఇందులోకి ఒక సన్నగా తరిగిన ఆనియను, 2 పచ్చిమిర్చీలు సన్నగా కట్ చేసి మీరు కారం తినేవాళ్ళైతే ఏసుకోండి. పిల్లలకైతే అవసరం లేదు. అలాగే కొంచెం ఒక గుప్పెడు పుదీనాని సన్నగా తరిగేసుకొని, కొంచెం జీలకర్ర, మన రుచికి సరిపడినంత సాల్టు, అలాగే కొంచెం ఒక హాఫ్ టీ స్పూను సోడా ఉప్పు వేసి బాగా ఫోర్క్‌తో గిలకొట్టేసి పక్కన పెట్టేసేయండి ఒక 10 నిమిషాలు. తర్వాత ఆయిల్ పెట్టుకొని ప్రీహీట్ చేసుకొని బాగా దోరగా కాల్చుకోండి. మినపగారెల్లోకి నాన్ వెజ్ తినని వాళ్ళైతే ఈ ఎర్రకారం బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను. చాలా బావుంటుంది. సో, నెల్లూరు ఎర్రకారం ఎలా తయారు చేయాలి కావాలంటే కామెంట్ చేయండి. అలాగే నాటుకోడి పులుసు కూడా బాగా ఎర్రగా దోరలుగా కాల్చుకుంటే క్రంచీగా లోపలంతా ఫ్లఫీగా చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.